ಕಮಲದಳ ಮಿಳಗು ഒഴുകും നീർത്തടാകങ്ങളും ഹരിതരസമേളിത. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి కంప్లీట్లీ శబరిమల యాత్ర గురించి ఉంటుంది. ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి శబరిమల యాత్రకు అయితే వెళ్తున్నాను. సో మన హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి, ఏమేమి ట్రైన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి బస్సెస్ ఉంటాయి, ప్రజెంట్ శబరిమల వాతావరణం ఎలా ఉందో కంప్లీట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఫస్ట్ మన హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కేరళలోని కొట్టాయం స్టేషన్కి అయితే రీచ్ కావాలి. దానికి మన ఎవ్రీడే మన హైదరాబాద్ నుంచి శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే వీక్లీ 2 days అయితే మనకు స్పెషల్ ట్రైన్స్ అయితే ఇస్తారు. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. కొట్టాయం స్టేషన్కి రీచ్ అయ్యాక అవుట్ సైడ్ రాగానే మనకైతే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. చాలా మంది స్వాములు ఏంటంటే ఎర్మేల్కి వెళ్దామా లేకుంటే డైరెక్ట్ పంబాకు వెళ్దామని కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ మేమైతే ఎర్మేల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ ఎర్మేల్ అయితే చూద్దామని అక్కడికైతే వెళ్తున్నాము. మార్నింగ్ 5 వరకు అయితే చూడండి. ఇక్కడికైతే వస్తే ఏ విధంగా కనిపిస్తుందో మనకైతే వాతావరణం. మొత్తం స్వాములు అయితే ఉన్నారు. ఈచ్ పర్సన్కి 10 to 20 రూపీస్ అయితే ఇస్తే మనకైతే స్నానాలు అవన్నీ అయితే ఫ్రెష్ అప్ కావచ్చు ఇక్కడ రూమ్స్లలో. అండ్ మేమైతే స్నానాలు చేసి ఈ ఎర్మేలి ప్రాంతం అంతా మొత్తం అయితే ఒక 1 hour అయితే ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ ఎర్మేలి ప్రాంతంలో మనకైతే స్వాములకి ఇలా కలర్స్ పూసుకొని ఇలా డ్యాన్స్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఇలా ఎందుకు చేస్తారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఎర్మేలి వాతావరణం అయితే ఏ విధంగా ఉందో కంప్లీట్ చూసారు కదా. మొత్తం స్వాములతోని మొత్తం అయితే ఇక్కడ నిండిపోయింది. నెక్స్ట్ మనం అయితే ఇక్కడ నుంచి పంబా దగ్గరికి అయితే వెళ్ళాలి. దానికి మనకైతే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బస్ అయితే ఎక్కి మేమైతే పంబాకు అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి దాదాపు మనకి అయితే 50 kilometers డిస్టెన్స్ అయితే చూపిస్తుంది మ్యాప్లో చూస్తే. దాని మధ్యలో చూడండి మనకైతే లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు. మనకైతే 1 hour 1.5 hour అయితే జర్నీ బట్టి మనం ఫైనల్గా మనం అయితే ఈ పంబా దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఈ కంప్లీట్లీ మొత్తం మనకైతే ఇక్కడ కనిపించేది పంబా వాతావరణం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్నే పంబా అంటారు. ఈ పంబా నది చూడండి మనకైతే ఏ విధంగా కనిపిస్తుందో. అయ్యప్ప స్వాములు మాత్రం మామూలుగా లేరు, ఫుల్ క్రౌడ్ ఉంది. మీరు ఎవరైనా చిన్నపిల్లలతో వస్తే మాత్రం పక్కా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేమైతే ఆల్రెడీ స్నానం చేసాం కాబట్టి పంబా నదిలో మళ్ళీ స్నానం చేయకుండా కొన్ని వాటర్ అయితే చల్లుకొని మేమైతే ఆ శబరిమల కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ 1 kilometer పాదయాత్ర చేసుకుంటూ మేమైతే లోపలికి రాగానే అండ్ విర్చువల్ క్యూ సెంటర్స్ అని కనిపించాయి. సో ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ చూపిస్తే మనకైతే ఎంట్రీ పాస్ అయితే క్రియేట్ చేసి మనకైతే ఎంబటే ఇస్తారు. ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఎంట్రీ పాస్లు ఉంటేనే మనకైతే లోపల అలౌ చేస్తారు. మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఫుల్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ లేకుండా మనం అయితే ఆన్లైన్లో చేసుకుంటే నాకు బెటర్ అనిపిస్తుంది. అండ్ మీరు ఒకవేళ మీకు టైం ఉంటే ఆన్లైన్లో చేసుకొని ఇక్కడికైతే రండి. ఎంట్రీ పాసెస్ ఇచ్చాక మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అండ్ స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ మేమైతే ఆ స్వాములతో పాటు మేమైతే కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మీరు నడుస్తున్నాం కదా, దీన్నే చిన్న పాదం అంటారు. అండ్ పెద్ద పాదం అంటే మనమైతే ఎర్మేల్ నుంచి డైరెక్ట్ ఆ ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ వచ్చేదాన్నే పెద్ద పాదం అంటారు. ఇది దాదాపు మనకైతే పంబా నుంచి ఆ కొండపైకి అయితే వెళ్ళడానికి అయితే మనకి 8 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ 8 kilometers మొత్తం మనమైతే కొండల నుంచి నడుచుకుంటూ మనమైతే ఆ శబరిమల యాత్ర దగ్గరికి అయితే ఆ శబరిమల కొండపైకి అయితే మనం అయితే చేరుకోవాలి. మీలో ఎంతమంది ఆల్రెడీ విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఫైనల్లీ మనమైతే ఆ అయ్యప్ప స్వామి శబరిమల కొండపైకి అయితే వచ్చేసాము. మార్నింగ్ ఎప్పుడో 10కి స్టార్ట్ అయితే ఈవినింగ్ నైట్ 8 అయిపోయింది ఇక్కడికైతే వచ్చేసానికి. అండ్ ఇక్కడ చూడండి స్వాములు అయితే ఇంకా ఏ విధంగా లైన్ కట్టారో. స్వాములు మాత్రం మామూలుగా అసలు ఫుల్ క్రౌడ్ అవుతున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించేదే ఆ సాక్షాత్తు అయ్యప్ప స్వామి 18 బంగారు మెట్లు. అండ్ ఈ 18 బంగారు మెట్లు ఎక్కే ఆ స్వామి వారిని అయితే దర్శించుకుంటారు ప్రతి ఒక్కరు. మన తెలంగాణ నుండి నెక్స్ట్ ఈ శబరిమల యాత్రకు రావడానికి మీలో ఎంతమంది ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోను ప్రతి ఒక్కరికి శబరిమల వెళ్ళే ప్రతి భక్తులకైతే ఆ స్వాములకైతే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.